జగమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొను యేసయ్యా నీ స్తోత్రం వైపు చాపి నీకే రాజ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము బలపరచునాడు పడిపోయిన చోటే పెట్టునాడు హెచ్చించునాడు నా పక్షము నిలిచి జయమిచ్చునాడు స్థిరపరచునాడు బలపరచునాడు పడిపోయిన చోటే నిలబెట్టునాడు బలపరచునాడు హెచ్చించునాడు నా పక్షము నిలిచి జయమిచ్చునాడు ఏమైనా చేయగలవు జగమంతా మార్చగలవు నీ నామముకే హల్లెలూయా ఏమైనా చేయగలవు నీ కర్మతో మార్చగల దేవుడు ఆయన యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము నీకే సాధ్యము. హల్లెలూయా. ఈరోజు ఈ మందిరం యానివర్సరీ సందర్భముగా దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారు. మనము నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద హోలీ ప్లేస్ ఆఫ్ గాడ్. ఇది పరిశుద్ధ స్థలం. ఇది అమ్మా తల్లి, ఇంతకాలం నీ జీవితంలో నీ మనసులో ఏవేవో ఆలోచనలు నింపుకొని, నీ హృదయంలో ఏవేవో తలంపులు పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చావేమో. అందుకే నువ్వు దీవించబడలేదు. అందుకే నీ కుటుంబంలో ఏ ఆశీర్వాదం చూడలేకపోయావు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రభు మందిరంలోకి వస్తున్నా కానీ స్టిల్ ఇప్పటికి నీ జీవితంలో ఒక్క ఆశ్చర్య కార్యం జరగలేదని బాధపడుతున్నావా? మోషేతో దేవుడు చెప్పిన విధముగా నీతో కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ అపవిత్రమైన జీవితాన్ని బయట విడిచి నువ్వు పరిశుద్ధ స్థలానికి రా. ఇకపై నీ జీవితాన్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. నీ కథ మొత్తం మార్చగలిగిన దేవుడు ఆయన. నీకోసం ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన. నీకోసం ఏమైనా జరిగించగలిగిన దేవుడు ఆయన. లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను జరిగించగలిగిన సమర్థుడు ఆయన. ఏ సహాయం కొరకు ఆశపడుతున్నావు? రాజుల చుట్టూ తిరుగుతూ ఉన్నావా? అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నావా? మనుషుల సహాయం కొరకు వెంపబడుతూ ఉన్నావేమో. ఏ మనుషుడు నీకు సహాయం చేయలేడు. కేవలము నీవు నమ్ముకున్న దేవుడే నీకు సహాయకుడు. ఆయన మాత్రమే నీ కోసం ద్వారాలు తెరుస్తున్నాడు. ఇదిగో మూయబడిన ప్రతి ద్వారము నీ కొరకు తెరవబడబోతుంది. మూయబడిన ప్రతి ద్వారము నీ కొరకు తెరవబడబోతుంది. నీకు శాలరీ రాకుండా, నీ జీవితం పెరగకుండా, నీకు అనారోగ్యం పోకుండా, నీ జీవితంలో ఆశ్చర్యం జరగకుండా సాతాను ఏ ద్వారాలైతే నీ కోసం మూసాడో, ద్వారాలు మూయటం సాతాను పని అయితే ద్వారాలు తెరవటం నా యేసయ్య పని. నా యేసయ్య పని. మూయబడిన ప్రతి ద్వారము నా దేవుడు తెరుచును గాక. ఈ సంఘము కొరకు, ఈ సేవ కొరకు, ఈ పరిచర్య కొరకు, సేవకుల కుటుంబము కొరకు సాతాను ఎదగకుండా ఎన్ని ద్వారాలు మూసాడో, ఓ ఈ పరిచర్యను బట్టి నా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఆనాడు ఎరుకో ద్వారాలు పడగొట్టిన దేవుడు సాతాను కోట గోడలు ఈనాడు కూర్చునుగాక. వాక్యము నీ జీవితంలో కలుగుండు. దేవుని వాక్యము నిన్ను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఎంతమంది అయితే అయ్యా
నీ వాక్యము కొరకు ఇకపై నేను ఆశపడి ఉంటానయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా అయితే ఆశపడుతుందో దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంటుందయ్యా అని ఒక తీర్మానం తీసుకోలే. చేతులు పైకెత్తండి. ఎంతమంది దేవుని హస్తాలు చాపారు దేవుని వైపు, వారందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రియులు ప్రభువా, దైవజనులు యేసు రత్నం గారు, వారి కుటుంబము, వారి సేవ, వారి సంఘాన్ని మీరు ప్రేమించి గడిచిన ఎన్నో సంవత్సరాలు మీరు ఆశీర్వదిస్తూ నడిపిస్తూ వచ్చారయ్యా. అండ్ ఐ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. రాబోతున్న సంవత్సరాల్లో నీ కృప విస్తరించును గాక. ఈ మందిర ప్రాంగణంలో ఉన్న ప్రతి విశ్వాసిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎంతమందికి ప్రభు ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నారు, యేసు నామములో విడుదల. అప్పుల భారాల చేత ఉన్న వారికి విడుదల, కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఈ మందిరాన్ని ప్రభు నాటికి విస్తరింపచేయండి, శాఖోపశాఖలుగా విస్తరింపచేయండి. అనేక మందికి దీవెనకరమైన ప్రాంగణముగా ఈ మందిరాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యుగముల పర్యాంతరం వరకు, నీ రాకడ వరకు ప్రభువా ఈ మందిరము నిలబడి ఉండును కాక. అనేకులకు ఆదరణకరమైన మందిరముగా ఈ మందిరాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ సహాయం కొరకైతే మా ప్రియులు చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి నీ సహాయము అందును కాక ప్రకటిస్తూ ఉన్నాను. బలపరిచి మీరు దీవించండి ప్రభువా. విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేసి మీరు దీవించి ఆశీర్వదించమని, వచ్చిన విశ్వాసులను, దైవ సేవకులను దేవుని పేరున మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం.